రేషన్ కార్డులకు తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు ఒకేసారి మాత్రమే నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఆ తర్వాత మళ్లీ అలాంటి ప్రక్రియ గత ప్రభుత్వం చేపట్టలేదు. కేవలం కార్డుల్లో పిల్లలు, కుటుంబ సభ్యుల పేర్లు ఎడిషన్ చేసేందుకు యాడ్ చేసుకునేందుకు దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఆ దిశగా కూడా ఎలాంటి ప్రక్రియకు ముందడుగు పడలేదు. నూతన రేషన్ కార్డుల అప్లికేషన్లను మీ సేవ ద్వారా ఆన్లైన్లో తీసుకుంటారు. అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేశాక ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు. అర్హుల ఎంపిక ప్రక్రియ గ్రామాల్లో గ్రామ సభలు, నగరాలు, పట్టణాల్లో బస్తీ సభల ద్వారా జరుగుతుంది. ఈ ప్రాసెస్ చూడడం కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను ప్రభుత్వం నియమించనుంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. కేవలం రేషన్ కోసమే కాకుండా ఆ కార్డు ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు మ్యాండేటరీగా ఉంది. ఆరోగ్యశ్రీ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. అర్హత కలిగినప్పటికీ అనేక కుటుంబాలు రేషన్ కార్డులు లేక ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధి పొందలేకపోతున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత 6,47,297 రేషన్ కార్డులు జారీ చేసింది గత ప్రభుత్వం. రాష్ట్రంలో ఇంతవరకు మొత్తం 2.82 కోట్ల మందికి పైగా రేషన్ లబ్ధిదారులున్నారు. రేషన్ కార్డుల జారీకి, అర్హుల ఎంపికకు మార్గదర్శకాలు ఖరారు కావాల్సి ఉంది. గతంలో ఉన్న మార్గదర్శకాలే కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, తప్పులను సరిచేయడానికి సైతం ఈ నెల 28వ తేదీ నుంచి అవకాశం కల్పించనున్నారు. శాసనసభ ఎన్నికల ముందు నాటికే ఈ జాబితాలో 11.02 లక్షల దరఖాస్తులొచ్చాయి. ఇప్పటికే ఉన్న కార్డుల్లో పిల్లలు, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని దరఖాస్తులు కోరారు. ఎడిట్ ఆప్షన్ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఆ ప్రక్రియ ఇన్నాళ్లు ముందుకు సాగలేదు. రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కొత్త కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానంతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల్ని చేర్చేందుకు అనుమతివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. 11.02 లక్షల దరఖాస్తులకు సంబంధించి 15.87 లక్షల మంది పేర్లను ఆహార భద్రత కార్డుల్లో చేరాలని ఇప్పటికే దరఖాస్తులొచ్చాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ఈ నెల 28 నుంచి రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవబోతుంది. అండ్ రేషన్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం ఎలాంటి గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సో ఎట్టకేలకు దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణలో ప్రజానీకానికి రేషన్ కార్డు జారీ అనేది లేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి స్పెషల్ కేర్ తీసుకొని ఈసారి రేషన్ కార్డును మంజూరు చేయాలని కూడా ఆయన భావించారు. దాని తగ్గట్టు కోసం ఇప్పటికే మార్గదర్శకాలు కూడా రెడీ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఆన్లైన్ లో అప్లికేషన్స్ కూడా రెడీ చేశారు. ఒక ఫార్మాట్ ను కూడా ఇవాళ బయటకు వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. మీ సేవలో కానీ, గ్రామ పంచాయతీల్లో కానీ ఎక్కువగా కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా కూడా రేషన్ కార్డు కోసం వారు అప్లై చేసుకోవచ్చని కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కార్డు టైప్ కానీ, ఆధార్ కార్డు నెంబరు, దాంతోపాటు నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ పేరు రాయాలి. తర్వాత ఫాదర్ నేమ్ కానీ, హౌస్ వైఫ్ నేమ్ కానీ వాళ్ళని రాయాలి. తర్వాత ఏజ్ రాయాలి. రిలీజియన్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా దాంట్లో నింపాల్సి ఉంటుంది. దాంతో పాటు వాళ్ళ సోషల్ స్టేటస్ ఏది, జనరలా, బీసీనా, ఎస్సీ, ఎస్టీనా, అదర్స్ అని వాళ్ళకి క్యాస్ట్ సంబంధించినటువంటి ఆ కాలంలో అక్కడ వారు టిక్ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత గ్యాస్ కనెక్షన్ ఉంటే ఆ గ్యాస్ కనెక్షన్ ఏ టైప్ ఆఫ్ ఉందన్న దానిపై కూడా వారు అక్కడ టిక్ పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ గ్యాస్ కనెక్షన్ ఉంటే అది ఏ టైప్ ఆఫ్ స్టేటస్ ది, దీపం కనెక్షనా, లేకపోతే డబల్ గ్యాసా, లేకపోతే సిలిండర్ లేనిదా, లేకపోతే సింగిల్ సిలిండరా అన్నది కూడా కంపల్సరీ కూడా వారు దాంట్లో టిక్ పెట్టాల్సి ఉంటుంది. దాంతోపాటు గ్యాస్ కంపెనీ నేమ్ కూడా వారు పొందుపరచాల్సి ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ గ్యాస్ తీసుకున్న తర్వాత ఏజెన్సీ నేము, ఆ గ్యాస్ ఏజెన్సీ నేము, దాంతోపాటు
వారి గ్యాస్ యొక్క కన్జ్యూమర్ నెంబర్ కూడా దాంట్లో వారు పొందుపరచాల్సి ఉంటుంది. దాంతోపాటు రెసిడెన్షియల్ అడ్రస్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా పెట్టారు. డోర్ నెంబర్ తో పాటు లోకాలిటీ, ల్యాండ్ మార్క్, డిస్ట్రిక్ట్, మండలు, విలేజ్, వార్డు, పిన్ కోడ్ ఇవన్నీ కూడా పిఎఫ్ షాప్ ఉంటుంటే అది కూడా పెట్టాలి. ఎస్కేఎస్ ఫామ్ నెంబర్ కూడా పెట్టాల్సి నేపథ్యం. దాంతో పాటు ఈ కొత్తగా ఈ ఫ్యామిలీ మెంబర్స్ ని చేర్చుకోవాలంటే కార్డులో ఉన్నవాళ్ళు, అలాగే కొత్త పేర్లు కూడా చేర్చుకోవాలంటే మాత్రం ఆధార్ నెంబర్లు అనేది మర్షన్ చుట్టుగా పెట్టారు. ఆధార్ నెంబరు, వాళ్ళు మెంబర్ ఎవరైతే నేమ్ ఉన్నారో వారు వాళ్ళ పేర్లు అనేది అందులో పెట్టి ఆన్లైన్ లో అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు వారి ఏజ్, వాళ్ళ జెండరు, రిలేషన్ స్టేటస్, ఎవరు ఏమవుతుంది అన్న దానిపై కూడా పూర్తిగా నింపాల్సి ఉంటుంది. లాస్ట్ లో ఇన్ఫార్మేట్ నేమ్ అనేసి ఒకటి పెట్టారు, ఇన్ఫార్మేట్ రిలేషన్ అని పెట్టారు, మొబైల్ నెంబరు, ఆధార్ ప్రూఫ్ ఆ డాక్యుమెంటేషన్ ఒకటి పెట్టారు, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంటేషన్ అని మస్ట్ అండ్ షుడ్ గా పెట్టారు. దాంతోపాటు ఈ డెలివరీ ఒకవేళ కార్డు కావాలనుకుంటే మీకు ఎక్కడికి పోవాలి, పోస్టల్లో కావాలా, నాన్ పోస్టల్లో కావాలా, లేకపోతే మీకు మాన్యువల్ గా కావాలా, ఎట్లా అనేది కూడా వారు డెలివరీ టైప్ ను కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ యొక్క రేషన్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే మస్ట్ అండ్ షుడ్ గా 3 ఫామ్స్ అయితే వారు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకటి వచ్చి అప్లికేషన్ ఫామ్ ఒకటి, ఆధార్ ప్రూఫ్ డాక్యుమెంట్ ఒకటి, మరొకటి అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్. ఈ 3 సబ్మిట్ చేసిన తర్వాత అవి కూడా ఆన్లైన్ లో సబ్మిట్ చేస్తునేటప్పుడు ఖచ్చితంగా ఒక్కో డాక్యుమెంట్ 3 MB లోపలే ఉండాలి. అది పైగా అది PDF ఫార్మాట్ లోనే ఉండాలంటూ కూడా దీంట్లో మార్గదర్శకాలు పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ ఆఫీస్ కన్నీ వెళ్ళొచ్చు, లేకపోతే ఆ గ్రామ పంచాయతీల్లో ఈ నెల 28 నుంచి కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా అక్కడ క్లారిఫై చేస్తామనేది కూడా గవర్నమెంట్ చెప్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మెజారిటీ ప్రజలకి రేషన్ కార్డు ని జారీ చేయాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కేవలం రేషన్ కార్డులు మాత్రమే కాకుండా ఇండ్ల స్థలాలపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది గవర్నమెంట్. రైట్, థ్యాంక్ యూ రాణా.